రక్తం ఉంది. ఇంకా నేను చెప్తాను, మన దేశపు జెండా 3 రంగులలో వచ్చాను. తన కష్టాన్ని సాగుగా చేసి తన చెంటను దారపోసి మనకి ఎల్లప్పుడూ పెడుతున్నది ఈ దేశాన్ని పచ్చగా ఉంటే రైతులకి దర్శనం. తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 నీటితో తడవ. మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనం ఏంటంటాం నాన్న? రైతులు మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. మన ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మన ప్రాణం పోస్తే మన ప్రాణాలను నింపడం కోసం ఆహారసలు సేవ తట్టుకోవడం మన వైద్యులే తెలిపడానికి నిదర్శనం. అంటే తన కంటి వాళ్ళు తను ముట్టుకోకండి సార్. సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా గాడి మీకు వచ్చేస్తుంది. వైద్యం ఇంకా ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. If you mix this virus new medicines, నీకు ఎలా కనిపిస్తుందంట? నా దేశంలో ప్రతి వైద్యుని ఒక దేవుడిలా చూస్తాను. అలాంటిది డబ్బులు కష్టపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయడం నా గౌరవపడాల్సింది. ఒక వ్యక్తిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడడం నా బాధ్యత.
వ్యూహాన్ని అడ్డుపడుతున్న జవాన్లకి ఆ శాతం అంటారు నిదర్శనం. మేజర్, ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్ గా ఉంది. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ మా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు?